హలో నమస్తే అండి. మేము టాప్ తెలుగు టీవీ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. మీరు ఎన్టీఆర్ అభిమాని కదా? అవునండి. జగ్గు గారు. అవునండి. నమస్తే సార్. మీరు ఎన్టీఆర్ అంటే ఎప్పటి నుంచి మీకు అభిమానం? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మొదటి నుంచి అభిమానం అండి. ఉమ్. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి తర్వాత ఓకే ఓకే మొదటి నుంచి వాళ్ళ అభిమానం అండి. మీకు ఆయన అభిమానిగా ఉండడానికి ఎందుకు కారణం ఏమన్నా ఉందా? ప్రత్యేక కారణం అంటే చాలా ఉన్నాయండి. ఆహా. నటన పరంగా, తర్వాత మానవత్వ పరంగా, హీరో పరంగా, సినిమా పరంగా కాకుండా సమాజానికి కూడా చాలా సహాయం చేసేటువంటి వ్యక్తి ఆయన. సో అభిమానుల్ని చాలా గౌరవించేటువంటి వ్యక్తి. ఇప్పుడు మొన్న టెంపర్ నుంచి తర్వాత నాన్న ప్రేమతో అని చెప్పి ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ వరుస హిట్లతో ఉన్నారు. అదే సమయంలో మంచి హిట్ డైరెక్టర్ కొరటాల శివతో ఆయన మంచి హిట్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వస్తుంది. అవునండి. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే కొరటాల శివ ఆల్రెడీ మంచి డైరెక్టర్, తర్వాత ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవును. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా స్టోరీ కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు, చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకంగా. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నిన్న తాజాగా బెనిఫిట్ షోస్ ని రద్దు చేస్తున్నారని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? ఏదైనా ఉంటే ప్రభుత్వాలు ఏదైనా ఉంటే సినిమా రిలీజ్ అంటే దానికి వచ్చే ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి వెళ్తుంది, కానీ అది ఎవరికి వెళ్ళదు. సో ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలు తీసేయడం వల్ల నష్టం ఎవరితో వాళ్ళు ఆలోచిస్తారు. చిన్న చిన్న వాటిపైన ప్రభావం పెద్దవాళ్ళు పుచ్చుకోవే బ్రహ్మాస్త్రం అనేది అంటారు కదా, అవునవును, అలా ఉంది పరిస్థితి. ప్రభుత్వం ఉంది అక్కడ, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారండి. అది రాంగ్. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఫ్యాన్స్ తరఫున కూడా. ఓకే. ఈ సినిమా పైన అభిమానులు ఎలాంటి అంచనాలు ఉన్నాయంటారు? అభిమానులు భారీ అంచనాలు. ఎందుకంటే ఒక స్టోరీ మామూలుగా ఒక ఆయన నటన తర్వాత అతని డ్యాన్స్ కి అందరూ చాలా మంది ఫ్యాన్స్. సో ఈ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అవతరిస్తుంది. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ కాకుండా మిగతా వర్గాలకు కూడా కంపల్సరీ అవతరిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ నైట్ షోస్ కి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ తీసుకున్నాం అని కూడా ఇప్పుడే రీసెంట్ గా వార్త వచ్చింది. మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? అదేనండి, కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఆ కుట్రలు కొంత ఇండస్ట్రీలో కొంత పిల్లలకి అలా చేస్తున్నారు. ఓకే. సో దానివల్ల కూడా నష్టపోతారు. ఓకే. మాకు కావాల్సింది ఏంటి, ఫ్యాన్స్ ఏదైనా చేసేది ఫ్యాన్స్. విన్నా కూడా వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళని పైకి తీసుకొచ్చేది ఒక ఫ్యాన్స్ మాత్రమే. వాళ్ళ అభిమానంతోనే అందరూ డిస్ట్రిబ్యూటర్ బాగుపడాలన్నా, ప్రొడ్యూసర్ బాగుపడాలన్నా సో ముందు ఫ్యాన్స్ తింటారు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ జగ్గు గారు, మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.